గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మీకాంత్ గారు, ఏదైతే ముందుగా ఓజీ సినిమాకి సంబంధించి 25న రిలీజ్ కాబోతుందో, ముందు దానికి మీకు ఒకసారి, మీరు మెగా అభిమాని కాబట్టి ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాం మీకు. కాకపోతే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, కొన్ని వ్యాఖ్యలు అయితే వైరల్గా మారాయి. దాన్ని ఏ కోణంలో ఆయన మాట్లాడారంటారు? దాన్ని తప్పుపట్టే వాళ్ళని మీరు ఏ రకంగా చూస్తారు? సార్, ముందు ప్యానల్ సభ్యులకేను ఏఎన్ఎన్ వీక్షకులకి అందరూ నమస్తేనండి. నా వాయిస్ క్లారిటీ ఉందా సార్? ఎస్, సూపర్ క్లారిటీగా ఉంది, మీరు కంటిన్యూ చేయొచ్చు. సార్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పాలంటే, మీరు పూర్తిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకన్నా సపోర్ట్ ఇవ్వండి, లేదంటే జనసేన వాళ్ళకన్నా సపోర్ట్ ఇవ్వండి. మీ ఛానల్ వాళ్ళు మీ టీఆర్పీల కోసమో, మీరు లేదంటే మీ వ్యూస్ కోసమో మీరు పెట్టిన ప్రోగ్రామ్ ఏంటి సార్? ఓజీ సునామీ అని పెట్టారు. ఓజీ సునామీ అని అంటే ఇక్కడ సినిమా గురించి ప్రస్తావన చేయాలి, కానీ మళ్ళీ దీన్ని రాజకీయంగా మాట్లాడడానికి మళ్ళీ ఆ వైఎస్ఆర్సీపీ నుంచి అధికార ప్రతినిధినో, లేకపోతే ఇక్కడ జనసేన నుంచి అధికార ప్రతినిధినో పిలిస్తే ఎంతవరకు కరెక్ట్? లక్ష్మీకాంత్ గారు, ఏ ఒక్కరికో సపోర్ట్ చేయడానికి ఓజీ సునామీ, ఓజీ సినిమా గురించి చెప్పాం, కానీ ఆ ఫంక్షన్ లో ఆయన మాట్లాడిన మాటల గురించి మాట్లాడాం, కానీ మరి మరి మీరు చెప్పే ఉద్దేశంతో కాదు. మీరు ఒక అభియోగం చేశారు కాబట్టి చెప్తున్నా, వైసీపీని సపోర్ట్ చేయడానికో లేదంటే జనసేన సపోర్ట్ చేయడానికో మేము ఇక్కడ లేవు. జరిగిన విషయాన్ని ప్రజలకి క్లారిటీ ఇవ్వడానికి ఉన్నాం. ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ సార్. కంటిన్యూ. నేను ఒక మాట చెప్తున్నాను సార్, చెప్పండి. ఇక్కడ ఎవరైనా గానీ ఎంత రాజకీయాలు చేసినా గానీ రాజకీయాలు కూడు పెట్టవు. ఎవరికైనా గానీ వ్యక్తిగతంగా ఎవరికాళ్ళు కూడా కుటుంబ పోషణ కోసం ఎవరైనా కష్టపడాల్సిందే. ఇవాళ రోజున నేను ఈ డిబేట్ లో మాట్లాడినా గానీ నా కడుపు కోసం నేను కష్టపడాల్సిందే. ఆ విషయం ఎవరైనా గానీ చేయాల్సింది. ఇప్పుడు అధికార ప్రతినిధి రేగర లక్ష్మణరావు గారైనా గానీ, అక్కడ జనసేన నాయకులైనా గానీ ఎవరైనా గానీ కడుపు తిప్పల కోసం కష్టపడాల్సిందే. అట్లాగే ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన రాజకీయ పార్టీ పెట్టక ముందు నుంచి ఆయన సినిమాల్లో ఉన్నారు. కానీ ఏంటంటే రాష్ట్ర పరిపాలన కోసమో, లేదంటే ఆయనకి స్వతహాగా ఆయనకి ఆర్థికంగా ఏమీ ఎదుకోలేక, ఆయనకి ఏమీ వ్యాపారాలు లేక ఇవాళ రోజున సినిమానే నాకు కడుపు నింపుతుందని చెప్పేసి ఆ సినిమాలు చేసుకుంటే ఇవాళ రాజకీయాలు చేస్తున్నాడు. ఇవాళ ఆ సినిమాలకు సంబంధించే ఇవాళ రోజున మొత్తం అంతా ఆయన రాజకీయాలు చేసుకుంటూ వెళ్తూ ప్రజలకు కొంచెం సేవలు చేసుకుంటూ వెళ్తున్నారు. మొన్న కాశ్మీర్ దాడుల్లో చనిపోయిన తర్వాత అక్కడ చనిపోయిన మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మా జనసేన నాయకులకు గానీ, ఆర్మీ వారికి గానీ, ఎవరికైనా గానీ ఆయన సొంత నిధులు ఇవ్వడం అనేది ఈ సినిమాలు తీయడం వల్లే కదా సార్. ఇవాళ రోజున ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నా గానీ ఆయన స్వలాభం ఆలోచించుకోకుండా ఆయనకు వచ్చిన శాలరీస్ మొత్తం అంతా కూడా, జీతాన్ని కూడా 42 మంది పిల్లల్ని ఇవాళ రోజున పిఠాపురం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడతారు? ఇవాళ రోజున ఇదే ఓజీ సునామీ. ఎందుకంటే ఈ సినిమా ఒక పవన్ కళ్యాణ్ గారు అభిమాని డైరెక్ట్ చేయడం, నిధి డైరెక్ట్ గా రావడం, ఈ సినిమాకి సంబంధించి వాళ్ళ రోజున స్థాయి కూడా ఎందుకు పెరిగిందంటే, వాళ్ళ రోజున సినిమా రిలీజ్ అయ్యే ముందు సినిమా టికెట్లు ఎక్కడికక్కడ వేలం పాటలు పాడి అభిమానులు ఆ వేలం పాటకి వచ్చిన డబ్బులు పేదలకి గాని, లేదంటే పార్టీ కోసం గాని ఇవాళ సహాయాలు ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఇవాళ రోజున పార్టీ కోసం కష్టపడుతున్న అభిమానులు, కార్యకర్తలు ఇవాళ రోజున ముందుకు రాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏవైతే సినిమాలు చేస్తున్నారో ఆ సినిమాల గురించి కేవలం విషప్రచారం చేయడానికే వీళ్ళు సిద్ధపడుతున్నారు. మేము ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున ఓడిపోయిన తర్వాత మరి ఆయనకున్న కంపెనీల ప్రకారంగా గానీ, ఆయనకున్న ఆస్తుల ప్రకారంగా గానీ, భారతీయ సిమెంట్ గురించి గానీ, హిందూ ప్రాజెక్ట్స్ గురించి గానీ, తొండూరు గురించి గానీ, కడపలో ఉన్న ఆయన గనుల గురించి ఆయనకి రోజు లాభాలు ఎంత వస్తున్నాయి, ఎంత లోడ్ అయింది, ఇవాళ రోజున మీరు ట్యాక్స్లు ఏ విధంగా పే చేస్తున్నారు మేమని చెప్పేసి ఇట్లాంటివన్నీ మేము అడిగామా? ఎవరు సొంతంగా వాళ్ళ వ్యాపారాల ప్రకారంగా వాళ్ళు కడుపుకి వాళ్ళు చేసుకోవాల్సింది సార్. అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి, ఆయన సినిమాల్ని టార్గెట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల, లేదంటే ఇటువంటి వైఎస్ఆర్సీపీకి అధికార ప్రతినిధులు 4 మాటలు మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం చెప్పండి? ఏమో ఉపయోగం లేదు. ఇంకా మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఓజీ సునామీ అని కార్యక్రమం పెట్టారు. ఆ ఓజీ సునామీల ప్రకారంగా ఈ సినిమా ప్రకారంగా వచ్చిన డబ్బులు కొంతమంది బయట దేశాల్లో గాని, పక్క రాష్ట్రాల్లో గాని, ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రంలో గాని ఇటు వచ్చిన డబ్బులు ఏ విధంగా మీరు పేదలకు ఇస్తా అని చెప్పేసానంటే దానికి తగ్గట్టుగా మాకు దిక్సూచి పవన్ కళ్యాణ్ గారు మాకు చూపించారు కాబట్టి మేము ఏ విధంగా సాయం చేయాలనేది విషయం మాకు తెలుసు. అట్లాంటి కార్యక్రమాలు చేసే కార్యక్రమం అయితే చేయండి. అంతేగాని వాళ్ళ రోజున మేము మాట్లాడుకుంటే ఇట్లా ఓజీ గురించి ఆయన ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ రోజున రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత
ఏదో తెలుగుదేశానికి వ్యాఖ్యలు అయితే మేము సేవ చేశారు. చేస్తున్నట్టుగా లక్ష్మీకాంత్ మాట్లాడుతున్నారు. గారు ఒక మాట వినండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన వ్యాఖ్యల్లో నిన్న ఇలాంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇంత యంగ్స్టర్స్ కానీ ఆ రోజుల్లో ఉన్నడితే ఒకవేళ నేను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో అని ఒక మాటను ఆయన మాట్లాడారు. ఈ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారు. ఎందుకంటే రాజకీయాల్లోకి ఒకవేళ మీకు అంత ఇష్టం అక్కడే ఉంటే అక్కడే ఉండవచ్చు కదా, అయిష్టంగా అక్కడ అవకాశం లేక ఇక్కడికి వచ్చారా అని మాట్లాడుతున్నారు. దాన్ని ఏమంటారు మీరు? వర్క్ ఈజ్ వర్క్ సార్. వర్క్ ఉన్నప్పుడు వర్క్ కే ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆయన చెప్పింది ఇంకా గూఢార్థాలు చేసి దాన్ని సూక్ష్మంగా మీరు చూడడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఏంటంటే నాకు సినిమాల విషయంకి వచ్చేసరికి నేను సినిమాల గురించి ఆలోచిస్తాను, ఇవాళ రోజున రాజకీయాల ప్రకారంగా వస్తే రాజకీయాల ప్రకారంగా నేను ఆలోచిస్తాను అని చెప్పేసి ఆయన ఒక వివరణ ఇచ్చారు. అంతేగాని మీరు దాన్ని ఏదో సూక్ష్మంలో చూసేసి దానికి ఏదో సినిమాలంటే ఏదో ఇష్టం లేక ఏదో రాజకీయాల్లోకి ఇష్టపడి వచ్చినట్టుగా, లేదంటే రాజకీయాలకి ఇష్టపడి వాళ్ళ రోజున సినిమాలు కస్టమైజ్ చేస్తున్నట్టుగా ఇట్లాంటి వివరణ లేని మాటలు ఇతరులు ఏదో ద్వేషించుకునేటట్టుగా మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కదా అంటున్నా నేను. ఆయన మాట్లాడినది ఏంటి, ఇవాళ రోజున నేను డిప్యూటీ సీఎం అనే విషయం మర్చిపోయాను. ఇవాళ రోజున ఈ సినిమా చూస్తాం. ఎందుకంటే నిన్న ఎల్బీ స్టేడియం లో వచ్చిన జనాభా ఎటువంటి వాళ్ళు అంటే పుష్ప సినిమాకి వచ్చినంత కన్నా ఇవాళ రోజున ఓజీ సినిమాకి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చింది రికార్డు స్థాయిలో జనం రాబట్టి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు ఆ జన సమూహాన్ని చూసి. అంతేగాని దాన్ని ఒక రాజకీయం చేసే ఇదిగా మీరు చెప్పొద్దని చెప్పేసి మేము ఈ విధంగా వివరణ చేస్తున్నాను నేను. ఇంకోటి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గారు ఒక మాట మాట్లాడుతున్నారు.